ఈ వీడియోలో మనము టాండ్రా ప్రాంతానికి సంబంధించిన బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. షమాన్లు అనగా వేటగాళ్ళు, సముద్ర యాత్రికులు, అన్వేషకులు, ఆచారాలు నిర్వహించేటువంటి వారు. ఆన్సర్ 1 వేటగాళ్ళు. ఉమియాక్స్ అనగా పడవలు, బండ్లు, ఇళ్ళు, ఒక ఆయుధం. ఆన్సర్ 1 పడవలు. ఎస్కిమోలు ఉపయోగించే బండ్లను ఈ జంతువులు లాగుతాయి. కారిబోలు, కుక్కలు, నక్కలు, తిమింగలాలు. ఆన్సర్ నక్కలు. ఇగ్లూ అనగా పడవ, బండి, ఆశ్రమం, ఇల్లు, జంతువు. ఆన్సర్ 3 ఆశ్రమం, అంటే వారి యొక్క ఇల్లును ఇగ్లూ అంటాం. టాండ్రా ప్రాంతంలో సూర్యుడు అసలు అస్తమించని నెలలు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఆన్సర్ 4 మే, జూన్, జూలై. టండ్రా ప్రాంతాలు ప్రపంచపటంలో ఇచ్చట విస్తరించి ఉన్నాయి. ఉత్తర ధ్రువం వైపు గల ఖండ భాగాలు, దక్షిణ ధ్రువం వైపు గల ఖండ భాగాలు, భూమధ్య రేఖ అయిన రేఖా ప్రాంతాలు, గ్రీనిచ్ రేఖ ప్రాంతాలు. ఆన్సర్ ఉత్తర ధ్రువం వైపు గల ఖండ భాగాలు. ఎస్కిమో అనే పదానికి సరైన అర్థం మంచును తినే వ్యక్తి, మంచులో నివసించే వ్యక్తి, మంచుబూట్ల వ్యక్తి, మంచుతో ఇల్లు కట్టుకునే వ్యక్తి. ఆన్సర్ మంచుబూట్ల వ్యక్తి. సైబీరియా ఉత్తర అమెరికాల మధ్య గల జలభాగం. హాడ్సన్ అఖాతం, డోవర్ జలసంధి, లాబ్రడార్ జలసంధి, బేరింగ్ జలసంధి. ఆన్సర్ బేరింగ్ జలసంధి. ఎస్కిమోలను మొదటగా చూసిన మొదటి బయటి వ్యక్తులు బెడోయిన్లు, వైకింగ్లు, గోండులు ఎవరూ లేరు. ఆన్సర్ వైకింగ్లు. 1576 నుంచి 78 మధ్య కాలంలో బఫిన్ దీవులను సందర్శించిన బ్రిటిష్ యాత్రికుడు. 1576-78 మధ్య కాలంలో బఫిన్ దీవులను సందర్శించిన బ్రిటిష్ యాత్రికుడు డేవిడ్ లివింగ్స్టన్, మార్టిన్ ప్రాష్బిషనర్, జాన్ కాబెట్, కర్టియార్. ఆన్సర్ మార్టిన్ ప్రాష్బిషర్. ఈ క్రింది జతలలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఇందులో రెండోది తప్పుగా ఉన్నది. రైట్గా ఉన్న ఏంటిదంటే హార్పూన్, సీల్లను వేటాడే పరికరం, కయాక్ పడవ, ఇగ్లూ ఆశ్రమం. ఈ 3 కూడా ఆన్సర్లు. తప్పుగా ఉన్నదేమో ఇది. 12వది
ఎస్కిమో భాషలో ఇన్యుయట్ అనగా ఎస్కిమో భాషలో ఇన్యుయట్ అనగా దూరపు ప్రజలు, ఆదిమ జాతి ప్రజలు, నిజమైన ప్రజలు, తక్కువ జాతి ప్రజలు. నిజమైన ప్రజలు ఆన్సర్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేసుకోగలరు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విధంగా నేను ప్రాక్టీస్ బిట్స్ను మీకు అందిస్తూనే ఉంటా కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.